హాయ్ గైస్, వాట్సాప్ ఎలా ఉన్నారు? కైసా హో? ఐ థింక్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఐఎమ్ ఆల్సో గుడ్. ఈరోజు వచ్చేసి నేను ఇంట్లోకి ఒకటి 8 డోర్ స్టోరేజ్ రోబ్ అనేది ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్లో. సో ఇప్పుడు ఎలా అసెంబుల్ చేయాలి అనేది చూద్దాం. సో నాకు ఫస్ట్ టైము, దాంతోపాటు ఏమేమి ఇచ్చాడో ఒక్కసారి చూపిస్తాను. మనకి ఒక హ్యామర్ ఇచ్చాడు, బుడ్డి హ్యామర్, అండ్ స్క్రూస్ ఉన్నాయి. ఈ స్క్రూస్ అన్నమాట. తెలీదు ఏంటో, ఒక్కొక్కటి నేను నేర్చుకుంటూ ఇప్పుడు అసెంబుల్ చేయాలి. చూద్దాం ఒకసారి. మేడం ఇవన్నీ ఒక 30 స్క్రూస్ ఏమో ఉన్నాయి. మనకు ఎలా చేయాలనేది ఒక మ్యాప్ ఇచ్చాడు వాడు. స్టెప్ 1 స్టెప్ 2 అలా అన్ని నీట్గా మ్యాప్ అయితే ఉంది. సో చూద్దాం. ఇంకోటి మనకి హ్యాంగర్ కిట్ కూడా ఇచ్చాడు. ఇది ఎలా హ్యాంగ్ చేయాలో చూడాలి. ఒక్కొక్కటి ఇప్పుడు చేయాలి. ప్యానల్స్ ఇచ్చాడు. ఇవి వచ్చేసి ఇలా ఉన్నాయి ప్యానల్స్. ఇప్పుడు ఇవేమో డోర్స్ అనమాట, ఇదేమో ప్యానల్స్, సైడ్ ప్యానల్స్ అనమాట. ఇవేమో ఓపెన్ క్లోజ్ డోర్స్ అనమాట, వైట్ ప్యానల్స్ వచ్చేసి. సో ఇవి మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడైతే మనం అసెంబుల్ చేద్దాం. ఇంకా ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ టైం, కానీ నాకైతే పేషెన్స్ లేదు. ఇప్పుడు పేషెన్స్గా చేయాలి. ఒక చిన్న ఏమైనా ఇది విరిగిపోతాయి, ఏంటంటో తెలియదు అసలు. నాకైతే ఇది ఒక్కటి అర్థమైంది, హ్యామర్ అని. ఇంకా ఇంకేం అర్థం కాలేదు. సో చూద్దాం ఇంకా. చలో గైస్, ఇవైతే డోర్ ప్యానల్స్ ఇందాక చెప్పాను కదా. సో ఇవి మనం ప్రస్తుతానికి సైడ్ పెట్టుకున్నాం. సో వీటిని మనం ఇన్స్టాల్ చేయాలి, సైడ్ అండ్ టాప్స్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఇవి ఓపెన్ చేసుకున్నాం. సో చూసుకుంటే ఇలా ఉన్నాయి, క్లిప్స్ లా ఉన్నాయి. 4, 5, 6, 7, 8, 9 ప్యాక్స్ ఇచ్చాడు. దాంట్లో 2 ప్యాక్ ఒకటి ఇచ్చాడు. ఒక్కొక్క ప్యాక్లో వచ్చేసి 4 ఉన్నాయి, 4 క్లిప్స్ ఉన్నాయి ఒక్కొక్క ప్యాక్లో. సో ఇలా 2 సైడ్స్ పెట్టాను, ఇంకో 2 సైడ్స్ కూడా పెట్టాలి. ఒక దానికైతే ఫిట్ చేసా, చూడాలి ఎలా. సో ఒక ప్యాక్ ఓపెన్ చేసి 4 పెట్టాను. ఆ 4కి ఇంకొకటి జాయిన్ చేశాను ఇక్కడ. సో 2 ప్యానల్స్ అయితే జాయిన్ అయ్యి, ఇంకో ప్యానల్కి ఎండ్లో ఫిట్ చేయాలి. ఇవైతే స్ట్రాంగ్గానే ఉన్నాయి, క్వాలిటీ బాగుంది. సో డన్, మొత్తం 6 ఫిట్ చేశాను. ఇప్పుడు సెంటర్కి ఫిట్ చేద్దాం. సెంటర్ అన్నమాట. ర్యాక్ టైర్ నెక్స్ట్ వచ్చేసి మనం పైన పెట్టాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక క్లిప్ పెట్టాలి. చూసుకోవాలి, కరెక్ట్ ఫిట్ అయితే మనకి నీట్గా దగ్గరకు అవుతుంది అన్నమాట బాక్స్. లేదంటే గ్యాప్స్ వచ్చేస్తున్నాయి కరెక్ట్ ఫిట్ అవ్వకపోతే. సో మనకు హ్యామర్ ఇచ్చినందుకే
దాంతో నీట్గా సెట్ చేసుకోవాలి. సో 2 rows అయినమాట. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది ర్యాక్. ఇప్పుడు మనం డోర్స్ ఫిక్స్ చేయాలి. చూసుకోండి ఇంత నీట్గా ఉందో. పోర్టబుల్ అన్నీ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. వాట్ ఎవర్ ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ సో ఓవరాల్గా వ్యూ అయితే ఇదన్నమాట. సో సక్సెస్ఫుల్లీ ఒక డోర్ ఫిట్ చేసా. సో ఫైనల్గా ఇదన్నమాట అవుట్పుట్. డోర్స్ అని ఫిక్స్ చేసా. ఒక డోర్స్ కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇలా. మరి నేను ఫిట్ చేయడం ఏమైనా రాంగ్ ఫిట్ చేసానో ఏంటో అర్థం కావట్లేదు. కరెక్ట్గా ఫిట్గా ఉండలేదు డోర్. ఇది ఫిట్గా ఉంది, ఇది ఫిట్గా ఉంది. ఈ రో అంతా ఫిట్గా ఉంది, ఈ రోనే కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. సో చూడ్డానికి టక్కుని చూస్తే ఒక చిన్నపాటి బీరువాలా ఉంది ఇదైతే. సో కొంచెం ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి. సో ఒక్కటి అడ్జస్ట్ చేస్తే మేబీ డోర్స్ కూడా ఫిక్స్ అవుతాయేమో. సో చూసి ఫిక్స్ చేస్తా. గైస్ మనం ఫైనల్గా ఏం చేయాలంటే ఈ చిన్న క్లిప్స్ ఉన్నాయి కదా, ఇవి పెట్టాలి. ఎందుకంటే ఇది ఇక్కడ పెడితే డోర్ అనేది ఇందులో లాక్ అవుతుంది అన్నమాట. కరెక్ట్ ఇట్లా ఫిక్స్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ పెట్టాను కదా చిన్నది మీకు వైట్ కలర్. ఆ లాక్ అనేది మీకు ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇందులో కూర్చుంటుంది అన్నమాట. ఎగ్జాక్ట్గా అది.
సో డోర్ అనేది రాదు బయటికి. సో మనం అలా అన్ని 1 2 3 4 5 6 7 8 లాక్స్ ఇవి ఫిట్ చేయాలన్నమాట. సో ఫైనల్గా అయితే ఇది డోర్ లాక్స్ కూడా ఫిట్ చేసేసాను. 8 ఇక్కడ ఒకటి అలా 2 1 2 3 4 5 6 7 8. సో ఫైనల్ ఇది అనమాట. సో మనకి ఏంటంటే ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, వాట్ ఎవర్ క్లిప్స్, ఇవి ఒక 4 క్లిప్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు. అండ్ డోర్ లాక్ క్లిప్స్ కూడా ఒక 4 ఎక్స్ట్రా ఇచ్చాడు. హ్యామర్ ఇచ్చాడు. హ్యామర్ అయితే చాలా క్యూట్గా ఉంది, నాకు నచ్చింది ఇది. సో ఓవరాల్గా లుక్ అయితే ఇది అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఫ్లిప్కార్ట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది వచ్చేసి నాకు 2100 యాక్చువల్ ప్రైస్ అనమాట. డిస్కౌంట్ నాకు ఒక 250 రూపీస్ ఇచ్చాడు. సో 1825 రూపీస్ 30 రూపీస్కి పడింది. ఈ క్లిప్స్ వాటి ఉన్నాయి కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ క్లిప్స్ కానీ. సో నాకైతే ఇది 1 అవర్ పట్టింది ఇన్స్టాల్ చేయడానికి. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్.